ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఆమెన్. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు మహారాజు గారు దేవునికి మనవి చేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము అంటున్నారు. దావీదు గారి లాంటి ప్రార్థన మరి మనము ఎప్పుడైనా చేశామా? ఒకసారి పరీక్షించుకుందాం. మన హృదయము ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో, మన అంతరంగంలో మనసు స్థిరముగా ఉంటుందో, అప్పుడే దేవునికి మనకు సంబంధం ఏర్పడుతుంది. మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రాముఖ్యమైన వాటి గురించి మొరపెట్టాలి. మన హృదయము శుద్ధిగా ఎప్పుడు ఉంటుందో అప్పుడే దేవుడు మన దగ్గర ఉంటారు. మనకు ఏది అవసరమో అది దయచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.